ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా ఒక బీసీలు తప్ప మిగతా వర్గాలన్నీ కూడా వైసీపీకి కన్సాలిడేట్ అయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మీకు విజయావకాశాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే నేనైతే మీరు అడిగిన దానికి గెలుస్తానని చెప్తాను, కానీ ఆఫ్టర్ రిజల్ట్ నేనైతే రాష్ట్రం అంతా నా వైపు చూసే విధంగా చేసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో ఉండే సుమారు నాకు తెలిసి 20,000 పైనే ఓట్లు ఉన్నట్లున్నాయి మైనారిటీలు. వాళ్ళందరూ మీకు వేస్తారని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా. ఎట్లా? డెఫినెట్గా. ఇప్పటికే వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు. ఏం లేదు, నాకు ఒక 1 అవర్ టైం దొరికితే పబ్లిక్లోకి వెళ్ళిపోతా. ఇక్కడ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు 10 మంది రచ్చబండ దగ్గర ఆఫీసులోనో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేనేమంటానంటే సరదా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నేను సడన్గా లేస్తా, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్, పదండి అని చెప్పేసి నడుచుకుంటూ అటు వెళ్ళిపోతా. వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటా. నాకు అదే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రజల్లో 5 సంవత్సరాలు తిరిగాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే వెళ్ళాను, లేనప్పుడు వెళ్ళాను. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కోరుకుంటారా, లేకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించే వాళ్ళని కోరుకుంటారా? ఓకే, మీరు అంత బలంగా జరిగినప్పుడు మీకు ఎందుకు ఫస్ట్ సీట్ ఇవ్వలేదు? చెప్పాను కదా, సీనియర్లకు అవకాశం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఉండొచ్చు. తర్వాత నిర్ణయం ఎన్ని సర్వేలు చేసినా బోడే ప్రసాద్కి వస్తుంది, ఇదేంటి మనం లేదన్నా గ్రాఫ్ పెరిగింది ఏంటని చెప్పేసి చాలా నాకు అంటే ఇంటర్నల్గా మాకు పార్టీ ఆఫీస్లో చెప్పింది ఏంటంటే, కొంతమందికి సీట్ లేదన్నాక గ్రాఫ్ తగ్గింది, బోడే ప్రసాద్ గేటికి సీట్ లేదన్నాక అనూహ్యంగా గ్రాఫ్ పెరిగింది ఏంటని ఆయనే అన్నారని చెప్పి నాకు ఆయన దగ్గర అందరూ నాతో చెప్పారు. అంటే సీట్ లేదన్న తర్వాత మీ పైన సింపతి పెరిగింది అంటారు ప్రజల్లో? సింపతి అవ్వచ్చు, లేకపోతే ప్రజలు నా మీద పెట్టుకున్న అభిమానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే నాకు 1000 మంది ఫోన్ చేశారు, మీ సీటు కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అట్లా 100ల మంది మైనార్టీ మహిళలు కూడా అల్లాని ప్రార్థించానని చెప్పారు. మీరు అంటున్నారు కదా మైనార్టీల ద్వారా, మైనార్టీ మహిళలు రాత్రి యనమల కుదురులో ఒక మహిళ కనబడి కళ్ళం నీళ్లు పెట్టి, చుట్టూతా సౌండ్స్ ఉన్నాయి, మైకులు కానీ లేకపోతే కళ్ళం నీళ్లు పెట్టి, అయ్యా మా తండ్రిని బతికిచ్చారు, మీరు డబ్బులు సహాయం చేసి మేమంతా రుణపడి ఉన్నాం, జీవితాంతం రుణపడి ఉన్నాం, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నాను, మీకే చేస్తున్నా అని చెప్పి ఒక మైనారిటీ మహిళ, ఆవిడ మొహం కూడా నాకు తెలియదు అసలు. అంటే వాళ్ళు ఇది వాడతారు కదా, వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, ఆవిడెవరో కూడా నాకు తెలియదు. మీకు సీట్ లేదన్న తర్వాత ఐవీఆర్ఎస్ను కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్తో మేనేజ్ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి జేబులో రూమ్లోనో జరుగుతూ ఉంటే నేను ఎలా మేనేజ్ చేస్తాను? విమర్శలు ఉన్నాయి. ఎట్లా అది ఎలా పాసిబుల్? తెలిసి సాంకేతిక పరమైన ఫ్రెండ్స్ కొంతమంది ఎలా పాసిబుల్ అది?